I would like that people appreciate this magic, this transformation, because a lot of us do not even think what is the origin of this cloth. పాట్నూలు అనేది గంగా నది పుట్టింది గంగోత్రి అయితే ఖాదీ పుట్టింది పొందూరండి. అంత ఫేమస్ అన్నమాట. Have you ever wondered how the cotton ball transforms itself into our favorite shirt or kurta, and how it is ginned, straightened, drawn and fashioned into yarn, and how this yarn itself actually becomes fabric? If there's one place in this entire world where you can see this whole process, it's in Ponduru and nearby villages of Srikakulam district in Andhra Pradesh. When you touch a Patnulu fabric, what you are actually experiencing in that touch is the nimble fingers and workmanship of a farmer, of a spinner and the weaver. And every square inch of a Patnulu fabric is as handmade as it can get. The story of cotton in India is this. So the cotton, it's usually genetically modified variety, or it could be a hybrid. So it is grown somewhere, it becomes yarn somewhere else, and then it is woven somewhere else. And this whole process is a highly mechanized operation. Contrast this with how it happens here in Ponduru and nearby, where Bhagyavatama, using indigenous tools from the cotton fiber to the yarn, she completely does the entire magical transformation in her house. And this yarn then woven by weavers in Ponduru and nearby into the famous Ponduru khadi. రైతు దగ్గర నుంచి మేము పత్తి తెచ్చుకుంటాం. ఆ పత్తి ఎండలో వేసి ఎండబెట్టి ఒక సంచిలో పెట్టుకుంటాం. ఆ తర్వాత కొంచెం పత్తి తీసుకుంటూ చేప ముళ్ళతో ఏరుతాం. ఆ ఏరింది దుక్క గునుపుతో పిక్కలు తీస్తాం. పిక్కలు తీసిన తర్వాత బాణంతో పింజి పెడతాం. పింజలు పెట్టిన తర్వాత అందులో తొక్కు తీస్తాం. ఆ తొక్కు తీసిన తర్వాత బ్యాల్ని చేస్తాం. బ్యాల్ని చేసే తర్వాత చుట్టుపుల్లతో మళ్ళీ బాణంతో ఏకి చుట్టుపుల్లతో ఏకులు చుడతాం. ఏకులు చుట్టిన తర్వాత రాట్నానికి వెళ్తాం. రాట్నం దగ్గర కూర్చొని కదురు పెట్టి పొత్తిలో ఆ ఏకు పెట్టి దారం తీస్తాం. దారం తీసిన తర్వాతన యాంకర్ర మీద మళ్ళీ ఆ నూలు అనేది యాంకర్ మీద పోస్తాం. అప్పుడు చిలప చుడతాం అన్నమాట. అప్పుడు ఖరీదుకి అది ఎవరు వస్తే వాళ్ళకి ఖరీదుకి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాం. ఈ ప్రాంతంలో పాట్నూలు, సన్న నూలు, మంచి నూలు అంటాం. పొందూరు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతం పట్టుశాలీలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. వాళ్ళు తీసినటువంటి నూలుని పాట్నూలు అంటారు, పట్టుశాలి నూలు అనాలి. ఎందుకంటే అది వంశపారంపర్యంగా ఎన్నో తరాల నుండి వచ్చినటువంటిది. మగవాళ్ళు నేసేవాళ్ళు అందరూ ఇంచుమించుగా. కానీ కొంతమంది ఏం చేశారంటే వ్యాపారాలు దిగిపోయారు. ముఖ్యంగా పొగాకు వ్యాపారం, నూలు వడకడం అనేటటువంటిది ఉంది. ఇది ఆడవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు మాత్రం జమీందారులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం రాట్నాన్ని వదిలిపెట్టలే. సాధారణంగా మామూలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అంత ఖరీదు ఇచ్చుకునేవాళ్ళు కాదు. విజయనగర సంస్థానానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఉత్తర హిందుస్థానంలో పొందూరు బట్టకు మంచి గిరాకీ ఉండేది, పొందూరు చేనేతకి. తర్వాత దీని ఖరీదు ఎంత ఉండేది అంటే బెనారస్ చీర కంటే ఎక్కువ ఖరీదు ఉండేది. మా అమ్మమ్మ స్వయంగా ఉడికినటువంటి దారంతో నేసిన చీర ఇది. ఇది నేసి ఇంచుమించుగా 80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా గట్టిగా ఉంది. ఏఎఫ్కేకే సంఘం పొందూరు అనేది ప్రపంచంలో అతి పలుకుబడి ఉన్నటువంటి సంస్థ. మేమే పత్తి పండించి అది రైతులకి విత్తనాలు వాడికే ఫ్రీగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి మేమే కొనుగోలు చేసి అది ఎవరైతే ఉడుకు వరకు మేము ఇచ్చి వాళ్ళ కాటన్ తీసుకెళ్ళి దాన్ని రోవింగ్గా తయారు చేసి ఆ కాటన్ 8 ప్రక్రియలుగా తయారు చేసి యార్న్ తయారవుతుంది. ఆ యార్న్ మళ్ళీ మాకే వాళ్ళు అమ్మి ఆ కౌంట్ ప్రకారం వాళ్ళకి వేజెస్ చెల్లించి వాళ్ళకి మజూరు ఇస్తాం. ఆ వచ్చినటువంటి యార్న్ మేము వేవర్స్కి ఇచ్చి అది బట్టలు వేయించి
అది విక్రయిస్తుంటాం అన్నమాట. పొందూరు ట్రెడిషన్లో షర్టింగు, ధోతి మరియు కండువాలు, జందాని శారీసు, ఏఎన్ఆర్ బార్డర్ ధోతీసు నేయబడతాయి, జరీ ధోతీసు. Because of its thick and thin yarn and its open, airy texture, it just is very, very lively. And with every wash, it actually becomes livelier than ever. నిమ్మల వలసలో కొండ పత్తి పండించేవారు 40 మంది ఉన్నారు. మేము ఒక 18-20 సంవత్సరాల నుంచి కొండపత్తి పండిస్తున్నాం. ఒక రైతు 30 సెంట్లు 40 సెంట్లు వర్షాధారం మీద భూమిలో ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉన్న వాళ్ళకి గట్రా ఇది బెస్ట్ పంట అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. సన్నకారు రైతులకి ఒక సింపుల్ పంట అనమాట. ఇది తక్కువ పెట్టుబడితో పండించుకునే పంట, ఇది 10-15 వేలు లోపే. ఎక్కువ అయితే పెట్టుబడి లేని పంట, ఇది రైతుకి బెస్ట్ పంట. దిగుబడి వర్షాలు బట్టి పేషెంట్లకి ఒక కింటన్నర 2 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొసైటీ తీసుకోవడం వల్ల మేము పత్తి పండించగలుగుతాను. మాకు చేతి కార్మికులు, వాళ్ళు మగ్గం వర్కులు, చేనేత వర్కులు వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా మా దగ్గర పత్తి కొంటారు. వాళ్ళు కొని తీసుకొని వాళ్ళు శిల్పలో మగ్గం వర్కు ఏవేవో వాళ్ళు చేసుకుంటారు. మేము పట్టుసాలీలు, మాది ఇది కులవృత్తి. నాకు 3 పాపలు 1 బాబు. నా 3 పిల్లలకి కూడా నేను ఈ పని మాత్రం నేర్పేదాన్ని. అందువల్ల ఈ పనిలో చాలా జాగ్రత్తగా నా పిల్లలకి చూసుకునేదాన్ని. ఆ డబ్బులు కొంచెం ఎక్కువయ్యి పిల్లలకి ఒక్కొక్కరికి ఎంత వస్తే అందులో మరి కొంచెం వేస్తూ వాళ్ళకి పెళ్ళి కూడా నేను చేయడానికి నిశ్చయించుకున్నాను. పిల్లలు నేర్చుకోలేదండి. మేము చెప్తేనే వాళ్ళు విసుక్కుంటారు. మా పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను. అది మా కుల వృత్తి. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏ ఆడపిల్లనైనా మా క్యాస్ట్లోనే నేర్చుకోవాలి ఈ పని. ఇప్పుడు ఇంజనీర్లు అవి చూస్తున్నారు పెళ్లి చూపులకు వస్తే, అప్పుడు ఇవి చూసి ఒడుకొచ్చా ఏదో పని వచ్చా అని అడిగేవారు. రాట్నము అవన్నీ ఇచ్చేసి పంపిస్తారు అత్తవారింటికి. ఆ ఏకు చుట్టుకున్న తర్వాత రాట్నం పెట్టి ఇంచుమించు 6-7 గంటల వరకు మేము రాట్నం దగ్గర లెగుస్తూ రాట్నం దగ్గర కూర్చుంటూ ఆ పని చేస్తాం. చేసినా ఒక చిలప ఉడుకుతాం. ఆ చిలప 10 గ్రాములు రావాలి, చాలా సన్నంగా ఉడకాలి. అదే ఈ చిలప అనమాట. 1000 మీటర్లు ఉంటుంది, అది 100 కౌంట్ వస్తుంది. అలాగొస్తేనే మాకు డబ్బులు వస్తాయి. అందులో ముతకొచ్చేస్తుంది అనుకోండి, ఇంకా డబ్బులు తగ్గిపోతాయి. దీనికి 135 రూపాయలు ఇస్తారు. అందువలన ఈ చిలప రోజుకి 1 చిలప వల్లే ఉడుకుతాం, అంతకంటే ఎక్కువ చేయలేము. దానికి నెలకి 3000 వరకు వస్తుంది. కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం చాలామంది ఈ పని మానేశారు. కానీ మరి బయటికి వెళ్ళి మేము ఏ పని చేయలేము. అందువల్ల ఇంటికాడుండే చేసుకుంటాం కాబట్టి మా చేతి ఖర్చులకైనా ఈ డబ్బులు వస్తాయని ఇదే ఒక పనిగా పెట్టుకుంటూ ఇంట్లో మేము పని చేస్తూ ఉంటుంటాం. కన్నతల్లి పిల్లల్ని ఎలాగో కడుపులో దాచుకుంటుందో నాకు అలాగనే నా రాట్నం మాత్రం నాకు అలా దారి చూపించింది అనమాట. Handloom is a generic term given to hand woven fabric. But when the yarn itself is also hand spun, then it's called khadi. So when we think about khadi, what is the imagery we get in our minds? It's of Gandhi sitting on a particular kind of charkha and spinning. But interestingly, that's not how khadi is made in India today. What we use is what is called the ambar charkha. పొందూరు పార్టూల్ అనేది 8 ప్రక్రియలతో తయారయ్యి ఒక చరకమే తయారవుతుంది అనమాట. మొత్తం అంతా కూడా చేతన, ప్రతి నుండి దారం తీసే వరకు పూర్తిగా చేతన తయారవుతుంది. అది అంబర్ చరక, మస్లిన్ అంబర్ చరక, ఈ 2 ఏంటంటే రోవింగ్ వరకు మిషన్ మీద తయారవుతుంది, ప్రతి నుండి రోవింగ్ వరకు. ఆ రోవింగ్ మేమేమో 8 స్పిండిల్ చరక మీద ఉడుకుతాము. పాట్నూలు చరక చేయాలి అని అంటే వారికి కనీసం ఒక 2-3 సంవత్సరాలు ప్రాక్టీస్ అయితే కానీ చేయలేరు. అది అంబర్ చరక అయితే ఒక వారం రోజులు వాళ్ళు ప్రాక్టీస్ తీసుకొని చరక ఎప్పటం, బిగించటం అన్నీ తెలుసుకొని అది వడకడం చాలా సులువు. పాటను నేయడానికి ప్రాసెస్ శిలపలు తెస్తాం. ఆ శిలపలు అంటే నీటిలో నానబెడతాం. అది 3 రోజులు అయ్యాక బయటికి తీస్తాం. బయటికి తీసాక గింజ చిన్న టార్చ్ పెట్టి ఎండబెడతాం. దాన్ని ఎండిన తర్వాత రాట్నం పెట్టి డబ్బాల మీద తోడతాం. దాన్ని ఏమో మరాస్కి ఇస్తాం. మరాస్కి ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు సరిసేయడానికంటే ముందు రోజు కోళ్ళు ఏరుతాం. కోళ్ళు ఏరేసిన తర్వాత మరుసటి ముందు రోజు నీటిని నానిపేసే పొడవు చుట్ట తెల్లవారులు వేసంటే మళ్ళీ సాస్తాం 5 గంటలకి.
అది ఏమన్నా సరే ఎనమండుగురు ఉండాలి దానికి. ఎనమండుగురు ఉంటే అది సాయంత్రం 5 అవ్వచ్చు, ఒక రోజు 2 రోజులు అవ్వచ్చు. దాన్ని ఏమంటే డబల్స్ వేసిన తర్వాత అది మా అచ్చు అదుగుతాం మళ్ళీ. అదేమో మళ్ళీ బయటనే సాయాలి. బయటని సాయేసిన తర్వాత మళ్ళీ బియ్యం చుట్టాలి. బియ్యం చుట్టిన తర్వాత అప్పుడు మగ్గానికి వెళ్ళాక మగ్గం మీద నెయ్యాలి బట్ట తయారు చేయడానికి. Sizing is a very, very important stage in handloom weaving, not just in part nulu itself. It's not that weaving part nulu is different from the regular weaving. It requires a lot more hard work, lot more patience. And that's why weavers have shifted to either ambar khadi or mill spun. వంశధార వేవర్ ప్రొడ్యూసర్ కంపెనీ 2015 ఒక 80 మంది వేవర్స్తో ప్రారంభించడం జరిగినది. 2018-19 సంవత్సరంలో 20 మంది స్పిన్నర్స్తో పాట్ నూలు కొనుగోలు చేసి మనకు కంపెనీ వేవర్స్తోనే పాట్ నూలు ట్రైనింగ్, వార్పింగ్ ట్రైనింగ్ ఇచ్చేసి వీవింగ్ చేయడం జరిగింది. వీవింగ్లో టెక్నిక్స్, కుప్పడము, జామ్దాని ఐటమ్స్ అండ్ ఫ్యాబ్రిక్ తయారు చేసి నేచురల్ డైయింగ్ కలర్స్ వేపించేసి వీవింగ్ కూడా చేయడం జరిగింది. So, should we just allow this whole craft to die a slow and sure death just because there aren't many people to buy it? Can we reinvent how to showcase this craft so that it brings more income to its practitioners? We want to bring out a range of products which are suitable for different kinds of pockets. Bring this whole experience of demonstrating the craft to the people directly so that they can actually witness this magical transformation, this whole drama of how cloth is made. When someone buys part nulu, what they are actually buying is a piece of textile heritage.